హలో అండి. వెల్కమ్ టు స్వరమాధురి. ఈరోజు కొన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెల్ అండ్ డిఫరెంట్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి నేను చెప్తాను. ఇదే ఫస్ట్ టైం మీరు చూస్తున్నారంటే స్వరమాధురి ఛానల్ డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి, టూర్ అండ్ ట్రావెల్ గైడ్ కింద నేను హెల్ప్ చేస్తాను. డిఫరెంట్ ప్లేసెస్ గురించి, బడ్జెట్ అండ్ అలాంగ్ ద ప్లేసెస్ టు విజిట్ ఇవ్వడం జరుగుతుంది. కంటెంట్ గురించి చాలామంది పాజిటివ్ కమెంట్స్ తెలియజేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అలాగే మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే ఇన్స్టాగ్రామ్ యూజర్స్ ప్లీజ్ వెళ్ళి యూట్యూబ్లో కూడా ఫాలో అవ్వండి. మా అప్డేట్స్ ఇమీడియట్గా మీకు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే వచ్చేస్తాయి. ఇంట్రెస్టింగ్ ట్రావెల్ ఫ్యాక్ట్స్ అలాంగ్ విత్ సమ్ గ్రేట్ థింగ్స్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన దాని గురించి నేను చెప్తాను. ఈ విషయాలు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. ఇవి ట్రావెల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు. సో అది మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అనేది మనకి లేపాక్షి టెంపుల్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. అక్కడ చాలా టెంపుల్లో పిల్లర్స్ ఉంటాయి. అందులో ఒక టెంపుల్ మాత్రం గాల్లోనే ఉంటుంది. అంటే ఇన్ ద సెన్స్ దాని కింద మీరు ఒక మ్యాట్ కానీ ఒక క్లాత్ కానీ వేస్తే అది ఎయిర్లో హ్యాంగ్ అవుతున్న పిల్లర్ అనమాట. ఎయిర్ హ్యాంగింగ్ పిల్లర్ అనేది ఉంది. అది మనకి కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే దొరుకుతుంది. ఆ స్టేట్లో మాత్రమే ఉండడం అనేది చాలా విశిష్టత కలిగిన విషయం. అది లేపాక్షి టెంపుల్లో మాత్రమే ఉంది. దానికి మిడీవల్ ఆర్కిటెక్చరల్ వండర్ అనే పేరు కూడా ఇవ్వడం జరిగింది. సో అంతటి గ్రేట్ కల్చరల్ హిస్టరీ ఉన్న స్టేట్ అనేది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్. అందులో సంబంధించిన ట్రావెల్లో మనకి లేపాక్షి ఎయిర్ హ్యాంగింగ్ టెంపుల్ అనేది మనకి లేపాక్షిలో ఆంధ్రప్రదేశ్లో ఉండడం జరిగింది. మీరు కనుక వెళ్తే డెఫినెట్గా వెళ్ళి ఆ ఎయిర్ హ్యాంగింగ్ పిల్లర్ని చూడండి. అసలు ఎలాగ ఉంది ఏంటి అనేది మీరు కిందన మ్యాట్ కూడా పరిచి చూడొచ్చు. అక్కడికి సంబంధించిన హిస్టరీ తెలుస్తుంది. అదే కాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఒక స్మాల్ విలేజ్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. అక్కడ స్నోఫాల్ వస్తుందండి. అంటే మంచు చూడాలనుకుంటే మనం జనరల్గా నార్త్ సైడ్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అటువైపు వెళ్ళి విజిట్ చేస్తారు స్నోఫాల్ కోసం. కానీ మన ఆంధ్రాలోనే ఒక టౌన్లో స్నోఫాల్ వస్తుంది అనే విషయం తెలుసా మీకు? అది మనకి లంబసింగి అనే విలేజ్ చింతపల్లి మండల్కి దగ్గరలో, విశాఖపట్నంకి 1000 దగ్గరలో ఉంది. విశాఖపట్నంకి దగ్గరలో అలాగే 1000 మీటర్స్ సీ నుంచి పైకి ఉండడం అనేది ఉంటుంది ఇక్కడ. ఇక్కడ మీకు స్నోఫాల్ అనేది రావడం జరుగుతుంది. మనకి సీజన్ ఎప్పుడైతే వింటర్ సీజన్ వస్తుందో అప్పుడు స్నోఫాల్ ఈ విలేజ్లో ఉంటుంది. దీన్నే కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా అంటారు. తెలుసా అండి? మంచు కోసం ఎక్కడో మనకి వెళ్ళక్కర్లేదు. మనకి తెలిసిన మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన చింతపల్లి మండల్కి వెళ్ళినా మీరు అక్కడ వింటర్ టైంలో వెళ్ళి చూస్తే మీకు అక్కడ స్నోఫాల్ పడుతుందంట. తెలుసా విషయం? నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ ద ఎంటైర్ సౌత్ ఇండియా అనేది మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉండడం జరిగింది. టోటల్గా 975 కిలోమీటర్స్ లాంగ్ కోస్టల్ లైన్ అనేది ఉంది. మనకు అది కోస్టల్ లైన్ కవరింగ్ సిటీస్ కింద చూసుకుంటే విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు, శ్రీకాకుళం వీటన్నిటి ద్వారా ఫ్లో అయ్యే మనకి కోస్టల్ లైన్ ఏదైతే ఉందో అది ఎన్ని కిలోమీటర్లు విస్తరించి ఉన్నది అన్న దాన్ని బట్టి సంబంధించి చూస్తే మనకి ఇది లాంగెస్ట్ కోస్టల్ లైన్ కింద వస్తుంది ఇన్ సౌత్ ఇండియా. దట్ ఈస్ ఆల్సో వెరీ గ్రేట్ థింగ్. అండ్ ఇంకొకటి చూసుకుంటే తిరుపతి అనేది మనకి వన్ ఆఫ్ ద రిచెస్ట్ టెంపుల్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. తిరుపతి గోవింద వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది రిచెస్ట్ టెంపుల్స్ ఇన్ ద వరల్డ్. వన్ ఆఫ్ ద రిచెస్ట్ టెంపుల్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. అలాగే ఇక్కడికి సంబంధించి ప్రసాదానికి కూడా చాలా విశిష్టత ఉంది. ఈ ప్రసాదం అనేది ఒక సీక్రెట్ రెసిపీ అని అంటారు. ఇక్కడ పండితులు మాత్రమే దాన్ని ప్రిపేర్ చేసి చేస్తారు. మీరు ఎంటైర్ ప్రపంచంలో మళ్ళీ ఇంకెక్కడైనా తిరుపతి లడ్డు తినాలన్నా ఆ టేస్ట్ అండ్ ఫ్లేవర్తో మీకు ఇంకెక్కడ దొరకదు. తిరుపతి లడ్డు అనేది ఒక సీక్రెట్ రెసిపీ, అక్కడ పండితులకు మాత్రమే తెలుసు. మీరు తిరుపతి లడ్డు తినాలనుకుంటే కేవలం తిరుపతి మాత్రమే వెళ్ళాలి. ఇంకా ప్రపంచంలో ఎక్కడ దొరకదు. అది మనకి తిరుపతికి మాత్రమే చెందిన గ్రేట్ విషయం. గోవింద నామస్మరణ చేస్తూ ఆయన ప్రసాదం స్వీకరించాలనుకుంటే తిరుపతి మాత్రమే వెళ్ళాలి. అది మనకు అక్కడ మాత్రమే దొరుకుతుంది. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇవి కొన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెల్ అప్డేట్స్. ఇదే కాకుండా మన టోటల్ ఇండియాకి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాముఖ్యత కనుక మనం చూసుకున్నట్లయితే మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఏదైతే మనకి తిరంగా జెండా ఉందో అది డిజైన్ చేసిన అతను ఆంధ్రప్రదేశ్ నుంచి అంట. ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్ కలర్స్తో మనకి ఏదైతే తిరంగా జెండా మనం ఇండియన్ నేషనల్ ఫ్లాగ్గా చూస్తున్నామో దాన్ని ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ పింగళి వెంకయ్య గారు చేశారు. అది ఆయన డిజైన్ చేసిన మోడలే. ఆయన అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆయనకి ఆంధ్రప్రదేశ్కి ఉన్న ఆయన డిజైన్ చేసిన ఫ్రీడమ్ ఫైటర్ మనకి ఇప్పుడు నేషనల్ ఫ్లాగ్గా ఉండడం అనేది చాలా గర్వకారణం. ఆయన మన స్టేట్కి సంబంధించిన ఆయనే.
ఇంకా అదే కాకుండా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రెసిడెంట్స్, ఎలెక్టెడ్ ప్రెసిడెంట్స్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఎలెక్ట్ అయిన వాళ్ళల్లో వాళ్ళ రూట్స్ అంటే వాళ్ళ ఒరిజినల్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ అయిన వాళ్ళు కూడా ఎక్కువ మంది అనేది ఆంధ్ర నుంచే జరిగింది. మనము రాధాకృష్ణన్ గారు కానీ, వరాహగిరి వెంకటగిరి నీలం గారు కానీ, సంజీవ్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ ఎలక్టెడ్ ప్రెసిడెంట్స్ హైయెస్ట్ నంబర్ ముగ్గురు ఒక్క స్టేట్ నుంచి. వాళ్ళందరికీ వాళ్ళ రూట్స్ అనేవి, వాళ్ళ ఆరిజిన్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచే ఉన్నాయి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఎలెక్ట్స్ అయింది కూడా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచే. చూసారు కదండి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ట్రావెల్ అప్డేట్స్, అలాగే ఇంట్రెస్టింగ్ కంట్రీ వైడ్గా చూసుకున్న మనకి మన స్టేట్కి ఉన్న ప్రాముఖ్యత అనేది నేను తెలియజేశాను కదా. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డిఫరెంట్ ట్రావెల్ కంటెంట్ అండ్ డిఫరెంట్ పుణ్యక్షేత్రాలు కానీ, సిటీస్ కానీ, డిఫరెంట్ డెస్టినేషన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఏ ప్రదేశం చూడాలనుకుంటున్నారో నాకు కమెంట్ చేయండి. నేను ఒకటి తర్వాత ఒకటి ప్లేసెస్ గురించి ఎక్స్ప్లోర్ చేసి మీరు చెప్పిన కమెంట్స్ గురించి నేను వీడియోస్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్. అండ్ అందరూ పాజిటివ్ కమెంట్స్ తెలియజేసిన వాళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక మళ్ళీ యూస్ఫుల్ కంటెంట్తో విల్ బీ బ్యాక్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.